వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. నేను ఇప్పుడు మీకు ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను నా వీడియో ద్వారా. కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, కారం 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని దానిలో మనం ఏదైతే పసుపు తీసుకున్నామో ఆ పసుపును వేసి తగినంత ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం పొడి వేసి వాటన్నింటిని బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమం అంతా కలిసే వరకు చాలా నీట్గా కలుపుకొని మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయో ఆ చేప ముక్కలని తీసుకొని నేను 8 చేప ముక్కలకు గాను ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని పెనంపై నూనె వేసి చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. అలా మనం ఏదైతే ఆ మిశ్రమం కలుపుకున్నామో ఆ పిండిలో అలా టిప్ చేసి ఇలా మీరు పెనంలో 6 కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ నేను 4 పెడుతున్నాను. ఆ 4ని పెట్టి అలా 3 మినిట్స్ మగ్గనివ్వాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టాలి. పెద్ద ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతాయి కనుక మనకి చిన్న ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మీకు పైన చూస్తే తెలిసిపోతుంది, అవి మనకు ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి. డెడ్లీగా మంచిగా కాలాయంటే ఇలా ఫ్రై చేసుకొని మీరు స్టఫ్కు రెడీ చేసుకోవచ్చు. స్నాక్ ఐటమ్గా కూడా తినవచ్చు. ఇలా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది.